Hello everyone. Once again, I welcome everyone to my YouTube channel. Also welcome to another episodes from Praveen's Pathshala. My name is Praveen and I welcome everyone to my YouTube channel. So ఈ వీడియోలో వచ్చేసి మనం split method, join method, nested lists and in a similar manner we will discuss unpacking operators on string and list. So ఈ టాపిక్స్ వచ్చేసి అని మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. So let us start by discussing the split method. సో స్ప్లిట్ వచ్చేసి మనకి అదొక మెథడ్ అనమాట. సో మెథడ్ మనకు ఆల్రెడీ తెలిసిందే. సో ఫంక్షన్స్ విచ్ ఆర్ స్పెసిఫిక్ టు అన్ ఆబ్జెక్ట్ ఆర్ నోన్ యాజ్ మెథడ్. సో స్ప్లిట్ అనేది వచ్చేసి కూడా మనకు ఒక మెథడే. అండ్ స్ప్లిట్ మెథడ్ని మనం స్ట్రింగ్స్ మీద ఎక్కువగా యూజ్ చేస్తాం. అండ్ స్ప్లిట్ మెథడ్ బేసికల్గా మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, సపోజ్ మనకి స్ట్రింగ్ ఉందనుకోండి, సో లోపల ఉన్న ప్రతి ఎలిమెంట్స్ని స్ప్లిట్ చేసేసి ఒక లిస్ట్లో స్టోర్ చేయడానికి బేసికల్గా స్ప్లిట్ మెథడ్ని మనం యూజ్ చేస్తాం. సో అండ్ ఈ స్ప్లిటింగ్ అనేది బేసికల్గా మనకి సపరేటర్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో స్ప్లిట్ అనేది మనకి బేసికల్గా సపరేటర్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి స్ప్లిట్ మెథడ్. సో ఇదంతా మన ఒక యాక్చువల్ కోడ్లో వీటిని మనం ఇంప్లిమెంట్ చేసేద్దాం. సో వన్స్ అగైన్ వీ హ్యావ్ ఏ కంప్లీట్ ఎంప్టీ షీట్ ఆఫ్ కోడ్. మనం ఇక్కడ స్ట్రింగ్ని ఇక్కడ మనం క్రియేట్ చేసుకుందాం. స్ట్రింగ్ పేరు వచ్చేసి మనకి మోనాలిసా. అండ్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే ప్రింట్ ఫంక్షన్ని కాల్ చేసుకుందాం ఇన్ ద సిమిలర్ మేనర్ స్ట్రింగ్ డాట్ స్ప్లిట్. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేసామనుకోండి. సో ఈ స్ప్లిట్ మెథడ్ మనకి ఏం చేసేస్తుంది అంటే, సో ఈ మోనాని అండ్ లీసాని రెండింటిని స్ప్లిట్ చేసేసి మనకు లిస్ట్లో స్టోర్ చేసేస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఇక్కడ సపరేటర్ ఏం కూడా స్పెసిఫై చేయట్లే. ఆర్గ్యుమెంట్లో మనం సపరేటర్ అనేది స్పెసిఫై చేయాల్సి ఉంటుంది, బట్ ఇక్కడ మనం స్పెసిఫై చేయట్లే. సో బై డిఫాల్ట్ స్ప్లిట్ మెథడ్ మనకి ఈ గ్యాప్ అనేది చూసారా, స్పేస్, ఆ స్పేస్ని అది సపరేటర్ లాగా మనకి ట్రీట్ చేసేస్తుంది. అండ్ మోనా అండ్ లీసాని మనకి స్ప్లిట్ చేసేసి ఒక లిస్ట్లో మనకి రిటర్న్ చేసుకుంటుంది. కావాలంటే దీన్ని మనం ఇక్కడ రన్ చేసేద్దాం. చూడండి, మనకి మోనా అండ్ లీసా రెండు కూడా మనకి ఇక్కడ స్ప్లిట్ అయిపోయింది అనమాట. అదేవిధంగా మనం ఇక్కడ ఏదైనా సపరేటర్ని స్పెసిఫై చేసామనుకోండి, సపోజ్ మనం ఈ డివిజన్ సింబల్ని ఇక్కడ యాజ్ ఎ సపరేటర్గా స్పెసిఫై చేస్తే, ఇక్కడ మీరు చూసినట్లయితే బేసికల్గా మనకి ఈ సింబల్ అనేది మనకి ఇక్కడ లేనే లేదు. సో అందుకే మనకి సపరేటర్ లేదు కాబట్టి ఎంటైర్ స్ట్రింగ్ అనేది మనకి ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ మనకి స్ప్లిట్ అయిపోతుంది. కావాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు. సో అదేవిధంగా మనం ఇక్కడ ఆ డివిజన్ సింబల్ని కనుక ఇక్కడ పెట్టినట్లయితే, సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి సపరేటర్ అండ్ స్ప్లిటింగ్ అనేది మనకి సపరేటర్ మీద డిపెండ్ అవుతుంది. అంటే బేసికల్గా ఈ సపరేటర్ మినహాయించి అన్నీ మనకి స్ప్లిట్ అయిపోతుంది అనమాట. అంటే మనకి సపోజ్ సో ఇదంతా స్ప్లిట్ అయిపోతుంది అండ్ ఇదంతా కూడా మనకి స్ప్లిట్ అయిపోతుంది. కావాలంటే దీన్ని మనం రన్ చేసి చూసేద్దాం. చూడండి, సో ఇంక్లూడింగ్ స్పేసెస్ కూడా మనకి ఇక్కడ స్ప్లిట్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి సపరేటర్. సో సపరేటర్ మినహాయించి మనకి స్ట్రింగ్లో ఏమేమి ఉందో అవన్నీ కూడా మనకి స్ప్లిట్ అయిపోతుంది. సో ఆ స్ప్లిటింగ్ అనేది మనకి సపరేటర్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. కావాలంటే మీరు ఇక్కడ ఏమైనా సపరేటర్ ఇవ్వచ్చు. సో క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ మనకి స్ట్రింగ్లో క్వశ్చన్ మార్క్ లేదు కాబట్టి ఎంటైర్ థింగ్ మనకి యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోవాలి. సో అదేవిధంగా మీరు ఇక్కడ సపరేటర్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారనుకోండి, మనకి అది బేస్డ్ ఆన్ దట్ మనకి స్ప్లిటింగ్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి స్ప్లిట్ మెథడ్ అండ్ స్ప్లిటింగ్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ సపరేటర్. సో ఇది బేసికల్గా మనకి ఇంకో ఆర్గ్యుమెంట్ని కూడా మనకి ఇది మనకి యాక్సెప్ట్ చేస్తుంది. అది వచ్చేసి మనకి మ్యాక్స్ స్ప్లిట్ అనమాట. సో -1. సో మ్యాక్స్ స్ప్లిట్ ఈక్వల్స్ టు -1. దీని మీనింగ్ ఏంటంటే బేసికల్గా ఇక్కడ ఎంత స్ప్లిటింగ్ కావాలో అంత స్ప్లిట్ చేసేయని మనం ఇంటర్ప్రెటర్కి చెప్తున్నాం. ఇన్ ద మీనింగ్ వచ్చేసి మనకి ఇన్ఫినైట్ స్ప్లిటింగ్. సో -1 అంటే మనకి ఇన్ఫినైట్ స్ప్లిటింగ్ చేయమని మనం ఇంటర్ప్రెటర్కి చెప్తున్నాం. బట్ ఇక్కడ ఓన్లీ మనకి ఇవే ఉన్నాయి కాబట్టి మనకి స్ప్లిటింగ్ అనేది యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ మనకి అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనం మ్యాక్స్ స్ప్లిట్ కూడా మనం ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మనకి స్ప్లిట్ మెథడ్. బట్ సపోజ్ మనం ఇక్కడ ఏం చేయలేమంటే, సపోజ్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే యాపిల్ ఇన్ సిమిలర్ మేనర్ మనం బనానా, ఇన్ సిమిలర్ మేనర్ మనం ఏం చేద్దామంటే బాస్కెట్, ఇన్ సిమిలర్ వే వీ హ్యావ్ బాల్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు దీన్ని మీరు రన్ చేశారనుకోండి, బేసికల్గా మనకి ఇక్కడ ఈ స్ట్రింగ్స్ మధ్య మనకి అసలు కామానే లేదు. ఓకే, అండ్ ఈ స్ట్రింగ్స్ మధ్య మనకి కామా లేదు అండ్ మనకి ఇది ఈ సపరేటర్ కూడా మనకి అసలు ఈ స్ట్రింగ్లో లేనే లేదు. సో మనకి స్ప్లిట్ మెథడ్ ఏం చేస్తుంది అంటే అన్నిటిని కూడా మనకి కంకాటినేట్ చేసి ఇచ్చేస్తుంది. కావాలంటే మీరు దీన్ని రన్ చేయొచ్చు. చూడండి, అన్నిటిని కూడా మనకి కంకాటినేట్ చేసి ఇచ్చేసింది. సో ఇక్కడ మనకి స్పేస్ ఉంది కాబట్టి మీరు కొంచెం స్పేస్ని మనం తీసేసామనుకోండి, ఇప్పుడు మొత్తం మనకి ఇక్కడ కంకాటినేట్ అయిపోతుంది అనమాట. బేసికల్గా ఇక్కడ మనకి ఈ విధంగా ఎందుకు వస్తుందంటే, మనం స్ప్లిట్ మెథడ్ ఈ సపరేటర్ అనేది మనకి ఇక్కడ అసలు లేనే లేదు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే దేర్ ఇస్ నో సపరేటర్ అండ్
అందుకే అదన్నిటిని మనకి కంకాటినేట్ చేసి ఒక లిస్ట్లో మనకి ఇచ్చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి కూడా మనకి స్ప్లిట్ మెథడ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్ప్లిట్ మెథడ్. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి మనకి జాయిన్ మెథడ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి జాయింట్ మెథడ్. సో జాయిన్ అనేది కూడా మనకి పైథాన్లో అదొక మెథడ్. అండ్ ఈ మెథడ్ని కూడా మనం స్ట్రింగ్స్ మీద మాత్రమే మనం యూజ్ చేయగలం. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బేసికల్గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జాయిన్ మెథడ్ లోపల యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ని మనం ఓన్లీ ఇటరబుల్స్ని మాత్రమే మనం పాస్ చేయగలం. సో ఇటరబుల్స్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే. సో ఇటరబుల్స్ మనం ఇంకా డిస్కస్ చేయలేదు యాక్చువల్గా. సో ఇప్పుడు దాకా మనం లూప్స్ అవన్నీ ఏం డిస్కస్ చేయలే, మనం ఇంకా లిస్ట్నే డిస్కస్ చేస్తున్నాం. సో ఇప్పటికైతే మీరు ఏం గుర్తుపెట్టుకోండి అంటే, సో లిస్ట్, స్ట్రింగ్, సో ట్యూపుల్స్. ఇన్ అ సిమిలర్ మేనర్ వీ హ్యావ్ సెట్ అండ్ డిక్షనరీస్. సో ఇవన్నీ వచ్చేసి కూడా మనకి ఇటరబుల్స్ అనమాట. సో ఇప్పటికైతే ఇదే గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ వచ్చేసి మనకి ఇటరబుల్స్. అండ్ ఇటరబుల్స్ని మనం జాయిన్ మెథడ్లో యాజ్ అన్ ఆర్గ్యుమెంట్గా మనం పాస్ చేయొచ్చు. అండ్ మనకు ఆల్రెడీ తెలిసిందే ఈ లిస్ట్, ఈ స్ట్రింగ్, ఈ ట్యూపుల్స్, ఈ సెట్స్. సో ఇవన్నీ వచ్చేసి మనకి ఏంటి, సో ఇవన్నీ వచ్చేసి మనకి ఎక్సెప్ట్ స్ట్రింగ్, సో లిస్ట్, ట్యూపుల్స్, సెట్, డిక్షనరీ వచ్చేసి మనకి కంటైనర్ డేటా టైప్ కదా. సో కంటైనర్ అంటే మనకి కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఈ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్లో మనకి అన్ని స్ట్రింగే ఉండాలి. సో అప్పుడే మనకి జాయిన్ మెథడ్ అనేది మనకి ఇక్కడ పనిచేస్తుంది అనమాట. సో ఇటరబుల్లో ఏదైనా ఇటరబుల్ ఉండాలి, అండ్ ఆ ఇటరబుల్లో ఓన్లీ మనకి స్ట్రింగ్స్ మాత్రమే ఉండాలి. అప్పుడే మనకి ఆ జాయిన్ మెథడ్ అనేది మనకి పనిచేస్తుంది. సో ఈ జాయిన్ మెథడ్ యొక్క మెయిన్ టాస్క్ ఏంటంటే, మనకి స్ట్రింగ్స్ ఉంటాయి కదా, స్ట్రింగ్స్ అన్నిటిని మనకి జాయిన్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. సో ఆ జాయిన్ ఇక్కడ మనం సపరేటర్ కూడా స్పెసిఫై చేసేయచ్చు. సో స్ట్రింగ్స్ అన్ని జాయిన్ చేసేటప్పుడు ఒక సెపరేటర్ని కూడా మనం ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు. సో ఇది వచ్చేసి మనకి జాయిన్ మెథడ్. సో లెట్ us యాక్చువల్లీ ఇంప్లిమెంట్ ఆల్ దిస్ నాలెడ్జ్ ఇన్ అవర్ ప్రాక్టికల్ కోడ్. సో ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేసుకుందాం. స్ట్రింగ్ పేరు వచ్చేసి మనకి మోనా లిసా అండ్ APPL యాపిల్, BANA banana, BALL ball. In a similar manner we have a basket, and in a similar manner we have, సో ఏదో ఒకటి ఇక్కడ ఇచ్చేద్దాం, ఆరెంజ్, ఆరెంజ్. సో ఓకే, సో ఇది వచ్చేసి మనకి స్ట్రింగ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జాయిన్ మెథడ్ని ఇక్కడ మనం కాల్ చేసుకుందాం. సో జాయిన్ మెథడ్ని మనం ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ప్రింట్. సో ప్రింట్, సో మనం ఒక సపరేటర్, సో ఈ స్ట్రింగ్స్ అన్ని జాయిన్ చేసేటప్పుడు మధ్య మనకి సపరేటర్ ఉండాలి కదా. సో ఆ సపరేటర్ని మనం ఇక్కడ కాల్ చేసుకుందాం డాట్ జాయిన్ మెథడ్. సో ఆటోమేటిక్గా అది మనకి ఇక్కడ రికమెండ్ చేసేస్తుంది. అండ్ స్ట్రింగ్. సో బేసికల్గా జాయిన్ మెథడ్లో ఇందాక మనం ఏం డిస్కస్ చేసాం, జాయిన్ మెథడ్లో యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ ఓన్లీ మనం ఇటరబుల్స్నే పాస్ చేయాలి. అదొక స్ట్రింగ్ కావచ్చు, లిస్ట్ కావచ్చు, ట్యూపుల్స్ కావచ్చు, ఇన్ ద సిమిలర్ మేనర్ సెట్, డిక్షనరీ ఏదైనా కావచ్చు. కాకపోతే అది వచ్చేసి మనకి ఇటరబుల్ అయి ఉండాలి. ఓకే, ఇటరబుల్స్ని మనం జాయిన్ మెథడ్లో యాజ్ అన్ ఆర్గ్యుమెంట్గా పాస్ చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం రన్ చేసామనుకోండి, సో ఈ మోనా, లీసా, యాపిల్ అన్నీ చూసారా, అన్నిటినీ జాయిన్ చేసేస్తుంది. అండ్ వాటి మధ్య మనకి యాజ్ ఎ సపరేటర్గా మనకి అండర్ స్కోర్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. కావాలంటే ఇక్కడ మీరు చూడండి. సో MOAN. సో ఇవన్నీ కూడా మనకి ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్. సో ఇవన్నిటి కూడా మనకి సపరేటర్ ద్వారా అది మనకి ఇదైపోతుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకి జాయిన్ మెథడ్. మనం ఇది తీసేసామనుకోండి అండ్ దీన్ని రన్ చేసామనుకోండి, మనకి మోనా, లీసా, యాపిల్, బనానా ఇవన్నీ మనకి ప్రింట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి మనకి జాయిన్ మెథడ్. అండ్ ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనం సపోజ్ మనం ఇక్కడ లిస్ట్ చూసామనుకోండి, సో లెట్ us delete this. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక లిస్ట్ని ఇక్కడ మనం పాసింగ్ చేసేద్దాం. సపోజ్ ఇక మనం ఓన్లీ ఇక్కడ మనం ఏముండాలి, స్ట్రింగ్ మాత్రమే ఇక్కడ మనం ఉండాలి. సో యాపిల్, ఇది కూడా మనం డిస్కస్ చేసాం. బనానా, we have a ball, so we have a basket. In a similar manner we have ball. Okay, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బేసికల్గా ఇది మనకి లిస్ట్, ఇక్కడ దీన్ని మనం లిస్ట్ 1 అని ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం రన్ చేసామనుకోండి మనకి, సో ఈ యాపిల్, ఈ బనానా, ఈ బాల్, బాస్కెట్, సో ఇవన్నీ కూడా మనకి ఏమైపోయింది, జాయిన్ అయిపోయింది. సో కావాలంటే దీన్ని మీరు చూడండి, యాపిల్, బనానా, బాల్, బాస్కెట్ ఇవన్నీ కూడా మనకి
ఇక్కడ సక్సెస్ఫుల్గా జాయిన్ అయిపోతుంది. సపోజ్ ఇక్కడ మనం ఏదైనా సపరేటర్ స్పెసిఫై చేసామనుకోండి, ఆ సపరేటర్ అనేది కూడా మనకి ఇక్కడ ఇదైపోతుంది. సో చూడండి, సో వీటన్నిటి మధ్య మనకి సపరేటర్ కూడా ఇక్కడ మనకి ప్రింట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు జాయిన్ మెథడ్ని మీరు ఇక్కడ యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనం ఏం చేయలేమంటే, సపోజ్ మనం ఇక్కడ ఏదైనా ఇంటీజర్ వాల్యూ ఇచ్చామనుకోండి అండ్ దీన్ని రన్ చేసామనుకోండి, మనకి ఇక్కడ ఎర్రర్ అనేది జనరేట్ అయిపోతుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి ఏదైనా ఇటరబుల్స్, సో ఈ ఇటరబుల్స్లో మన ఓన్లీ స్ట్రింగ్ మాత్రమే మనకు ఉండాలి. అప్పుడే మనకి ఆ జాయిన్ మెథడ్ అనేది మనకి పనిచేస్తుంది. ఏదైనా మీరు స్ట్రింగ్ కాకుండా వేరే డేటా టైప్స్ ఇక్కడ ఇచ్చేసారనుకోండి, మనకి ఎర్రర్ అనేది ఇక్కడ జనరేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో బేసికల్గా మనకి ఇక్కడ ఏంటది యాపిల్. ఓకే, సో ఇటరబుల్స్లో ఓన్లీ మనకి స్ట్రింగ్ మాత్రమే ఉండాలి. అప్పుడు ఈ జాయిన్ మెథడ్ అన్ని స్ట్రింగ్స్ మనకి జాయిన్ చేసి ఇచ్చేస్తుంది. మనం దీన్ని మళ్ళీ రన్ చేసేద్దాం. సో ఇది వచ్చేసి మనకి జాయిన్ మెథడ్. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ జాయిన్ మెథడ్ ఈజ్. సో దాని తర్వాత మనం ఏం డిస్కస్ చేద్దామంటే, నెస్టెడ్ లిస్ట్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దామంటే, నెస్టెడ్ లిస్ట్స్ని మనం ఇక్కడ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో నెస్టెడ్ లిస్ట్స్, సో నెస్టెడ్ లిస్ట్ని మనం ఇక్కడ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఒక లిస్ట్ని ఇక్కడ తయారు చేసుకుందాం. సో లిస్ట్ 1 అండ్ ఇందులో మనం ఒక 100, సో 400, ఇన్ ద సిమిలర్ మ్యానర్ 500 అండ్ లిస్ట్ 2. సో లిస్ట్ 2ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకుందాం. అండ్ లిస్ట్ 2లో మనం బేసికల్గా ఇక్కడ 700, 900, 400, 600. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ప్రింట్ ఫంక్షన్ ఇక్కడ మనం కాల్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే, లిస్ట్ని ఇక్కడ పాస్ చేసేద్దాం. 100, 1000, 200, లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 1. ఇప్పుడు దీన్ని మనం ప్రింట్అవుట్ చేసామనుకోండి, సో ఇది 100, సో యాజ్ ఇట్ ఈస్ 1000 మన యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోతుంది, 200 యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోతుంది. అండ్ లిస్ట్ 2, సో లిస్ట్ 2లో మనకి ఏముంది, ఎంటైర్ లిస్ట్ అనేది మన ఇందులో ప్రింట్ అయిపోతుంది. ఇన్ ద సిమిలర్ మేనర్ ఇది కూడా మనకి ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. సో దీన్ని మనం రన్ చేసి చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి నెస్టెడ్ లిస్ట్. సో లిస్ట్ లోపల ఉన్న లిస్ట్నే మనం నెస్టెడ్ లిస్ట్స్ అని అంటాం. ఓకే, సో దీన్ని మనం నెస్టెడ్ లిస్ట్స్ అని అంటాం. సో లిస్ట్ లోపల లిస్ట్ ఉన్నదాన్ని మనం నెస్టెడ్ లిస్ట్ అని అంటాం. సో ఇది వచ్చేసి మనకి నెస్టెడ్. అండ్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, బేసికల్గా ఆపరేషన్స్ ఆన్ నెస్టెడ్ లిస్ట్ స్టేట్మెంట్స్. నెస్టెడ్ లిస్ట్స్ నాట్ స్టేట్మెంట్స్. సో ఇప్పుడు మనం బేసికల్గా నెస్టెడ్ స్టేట్మెంట్స్ గురించి ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో లిస్ట్ 1 ఇక్కడ ఏదో మనం ర్యాండమ్గా ఏదో ఒక లిస్ట్ని ఇక్కడ మనం క్రియేట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మనం ఇంకో లిస్ట్ని ఇక్కడ ఇందులో మనం రాసేద్దాం. సో 200, 400, 600. ఓకే, సో ఇవి అన్నిటిని కూడా మనం లిస్ట్లో పెట్టేద్దాం. సో ఇది వచ్చేసి మనకి లిస్ట్. ఇక్కడ కూడా ఒక మన లిస్ట్ ఇచ్చేద్దాం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే 3000, 4000 అండ్ 5000. సో నెస్టెడ్ లిస్ట్స్ మనం చూసినట్లయితే, సో నెస్టెడ్ లిస్ట్స్లో బేసికల్గా మనం ఒక్కొక్క ఎలిమెంట్ని ఎలా యాక్సెస్ చేయొచ్చో మనం చూద్దాం. సో మనం లిస్ట్లో ఎలా యాక్సెస్ చేయాలో మనం చూసాం. ఇప్పుడు నెస్టెడ్ లిస్ట్లో మనం ఎలా చేయాలో మనం చూద్దాం. సో బేసికల్గా మనకి ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 0 ఇండెక్స్లో బేసికల్గా మనకి ఏముంది, ఎంటైర్ లిస్ట్ ఉంది. అండ్ 1 ఇండెక్స్లో మనకి ఎంటైర్ లిస్ట్ అండ్ 2 ఇండెక్స్లో మనకి ఎంటైర్ లిస్ట్. సో ఈ విధంగా మనం ఒక్కొక్క లిస్ట్ని ఇక్కడ మనం యాక్సెస్ చేయొచ్చు. సో ప్రింట్ మెథడ్ని ఇక్కడ కాల్ చేసుకుందాం. సో లిస్ట్ 1 అండ్ మనకి ఇది పారామీటర్, ఇండెక్సింగ్ పారామీటర్ అండ్ 0. సో ఇప్పుడు దీన్ని మనం రన్ చేసామనుకోండి, మనకి ఈ లిస్ట్ అనేది ఇక్కడ మనకి ప్రింట్ అయిపోతుంది. కావాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ 2 చేసామనుకోండి, సో 2 ఇండెక్స్లో మనకి ఏముంది, సో ఈ లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ మనకి ఇక్కడ ప్రింట్ అయిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి యాక్సెసింగ్ ఏ పర్టికులర్ లిస్ట్ ఇన్ ఏ నెస్టెడ్ లిస్ట్. సో బట్ మనం ఓన్లీ 100 మనం ఇక్కడ ప్రింట్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ ఇంకోటి పారామీటర్ ఇక్కడ మనం చేయొచ్చు. సో అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటి, బేసికల్గా 2. సో 2 ఇండెక్స్ ఇక్కడ మనకి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ మనం ఈ 2 ఇండెక్స్ దగ్గర మనం చూసినట్లయితే
ఇది కూడా మన లిస్టే కదా. సో దీన్ని ఇండెక్స్ మనకి వచ్చేసి 0, ఇది వచ్చేసి 1, ఇది వచ్చేసి మనకి 2, అంతే కదా. ఇది వచ్చేసి మనకి 2. సో 2 ఇండెక్స్ వెళ్ళిపోతున్నాం అంటే ఈ లిస్ట్లో. అండ్ ఆ లిస్ట్లో కూడా మనకి ఇండెక్సింగ్ ఉంటుంది. ఆ ఇండెక్సింగ్ అని ఇక్కడ స్పెసిఫై చేసామనుకోండి, సపోజ్ మనం ఇక్కడ 2 స్పెసిఫై చేసేద్దాం. సో 2 బేసికల్గా మనం ఏంటది ఫస్ట్ ఇది కదా. సో ఎంటైర్ లిస్ట్ వచ్చేసి మనకి ఇది కదా. సో 2 ఈ ఇండెక్స్కి అండ్ ఇక్కడ 2 బేసికల్గా ఈ ఇండెక్స్లో మనకి సెకండ్ ఇండెక్స్ని చూస్తున్నాం ఈ లిస్ట్లో 0, 1, 2 అంటే 5000 అనేది ఇక్కడ మనకి ప్రింట్ అవ్వాలి. చూడండి 5000 అనేది ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. సిమిలర్ మేనర్ మనం ఇక్కడ 0 ఇచ్చామనుకోండి, ఒకసారి మీరు వీడియో పాజ్ చేయండి అండ్ అవుట్పుట్ అనేది మీరు ప్రెడిక్ట్ చేయాలి. సో పాజ్ ద వీడియో నౌ, ట్రై ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే సో 0 అంటే బేసికల్గా ఈ లిస్ట్ కదా మనకి. సో ఈ లిస్ట్ అండ్ అందులో మనకి సెకండ్ ఇండెక్స్ వచ్చేసి మనకి 400 కదా, 0, 1, 2. సో 400 అనేది ఇక్కడ ప్రింట్ అయిపోవాలి. చూడండి అండ్ ఇక్కడ మనం 1 ఇచ్చేసామనుకోండి, సో 1 వచ్చేసి మనకి ఈ లిస్ట్ అండ్ అందులో 2 చూసుకున్నట్లయితే అది వచ్చేసి మనకి 600. సో 600 అనేది ఇక్కడ ప్రింట్ అయిపోవాలి. సో ఇది వచ్చేసి మనకి యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ నెస్టెడ్ లిస్ట్. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ నెస్టెడ్ లిస్ట్. అండ్ ఈ నెస్టెడ్ లిస్ట్లో కూడా బేసికల్గా మీరు మెథడ్స్ని యూజ్ చేయొచ్చు. అపెండ్ మెథడ్ యూజ్ చేయొచ్చు. అండ్ మీరు అపెండ్ మెథడ్స్ యూజ్ చేసేసి ఇందులో మీరు ఇంకా కొత్త లిస్ట్ మీరు యాడ్ చేయొచ్చు అనమాట. సో అవన్నీ ఆపరేషన్స్ కూడా మీరు పర్ఫామ్ చేయొచ్చు. బట్ అవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేసాం, ఎందుకంటే ఆల్రెడీ ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేసాం. సో వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ దోస్ మెథడ్స్ హియర్. సో దాని తర్వాత మనం ఏం చేద్దామంటే అన్ప్యాకింగ్ ఆపరేటర్స్ గురించి మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అన్ప్యాకింగ్ ఆపరేటర్. ఓకే, ఫస్ట్ మనం స్ట్రింగ్స్ మీద అన్ప్యాకింగ్ ఆపరేటర్ని మనం చూద్దాం. సో అన్ప్యాకింగ్ ఆపరేటర్ అంటే ఏం లేదు, బేసికల్గా మనకి స్టార్ సింబల్నే మనం అన్ప్యాకింగ్ ఆపరేటర్ అని అంటాం. సో దీన్ని మనం ఇక్కడ మనం ఒక స్ట్రింగ్ని ఇక్కడ మనం క్రియేట్ చేసుకుందాం. స్ట్రింగ్ పేరు వచ్చేసి మనకి మోనాలిసా. ఓకే, ఇప్పుడు మనం న్యూ అండ్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే సో స్ట్రింగ్ని మనం అన్ప్యాకింగ్ చేసేటప్పుడు మనం ఈ బ్రాకెట్స్ని మనం ఇక్కడ రాసుకోవాలి. అండ్ దాని తర్వాత మనం ఏం చేయాలంటే అన్ప్యాకింగ్ ఆపరేటర్ అండ్ స్ట్రింగ్. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రింట్ న్యూ. ఓకే, దీన్ని మనం రన్ చేసేద్దాం. చూడండి మనకి మొత్తం కూడా ప్రతి లెటర్ అనేది మనకి ఇక్కడ అన్ప్యాక్ అయిపోతుంది అండ్ అవన్నీ కూడా మనకు లిస్ట్లో మనకి స్టోర్ అయిపోతుంది. ఓకే, సో బేసికల్గా ఇది వచ్చేసి మనకి అన్ప్యాకింగ్ ఆపరేటర్. అన్ప్యాకింగ్ ఆపరేటర్ మనం ఏం చేస్తుందంటే స్ట్రింగ్లో ఉన్న ప్రతి సబ్ స్ట్రింగ్స్ని మన అన్నిటిని అన్ప్యాక్ చేసి ఒక లిస్ట్లో మనకి ఇచ్చేస్తుంది అనమాట. అండ్ దాన్ని మనం ఇక్కడ ప్రింట్ చేసుకుంటున్నాం. సో దిస్ ఈజ్ హౌ యూ విల్ అన్ప్యాక్ అ స్ట్రింగ్. దిస్ ఈజ్ అన్ప్యాకింగ్ ఆన్ ఎ స్ట్రింగ్. ఓకే, దాని తర్వాత మనం ఏం చూద్దామంటే అన్ప్యాకింగ్ ఆన్ లిస్ట్ మనం ఇక్కడ చూద్దాం. సో లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని కూడా మనం అన్ప్యాక్ చేయొచ్చు. సో అవి ఎలా చేయొచ్చో మనం ఇక్కడ చూసేద్దాం. సో దీన్ని మనం ఇక్కడ కూడా మనం ఒక లిస్ట్ క్రియేట్ చేసుకుందాం. లిస్ట్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 100, 400, 600, 900, 500. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బేసికల్గా మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే A, B, C ఈక్వల్స్ టు బేసికల్గా మనం ఇక్కడ ఏం చేద్దామంటే అన్ప్యాకింగ్ చేసేద్దాం. 1, 2, 3, 4, 5. సో మనకి బేసికల్గా ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి 5 వేరియబుల్స్ కావాలి. ఎందుకంటే ఒక్కొక్క వేరియబుల్ ఒక్కొక్క ఎలిమెంట్ని ఇక్కడ మనం స్టోర్ చేసుకుందాం. లిస్ట్ 1. ఓకే, ప్రింట్ A. In a similar manner we have ప్రింట్ B. సో అదేవిధంగా మనం ఇక్కడ ఏం చేద్దామంటే దీన్ని మనం కాపీ చేసుకుందాం. Ctrl+C, ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. పేస్ట్. సో ఇక్కడ మనం C, ఇక్కడ వచ్చేసి మనకి D, ఇక్కడ వచ్చేసి మనకి E. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం రన్ చేసాను అనుకోండి. బేసికల్గా ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సో మనం 100 ఉంది చూసారా, ఈ 100ని మనం Aలో స్టోర్ చేస్తున్నాం, ఈ 400ని మనం Bలో స్టోర్ చేస్తున్నాం, అండ్ ఈ 600ని మనం Dలో స్టోర్ చేస్తున్నాం, 900ని
డీలో స్టోర్ చేస్తున్నాం అండ్ 500ని మనం ఈలో స్టోర్ చేసుకుంటున్నాం అనమాట. సో ఈ విధంగా మనం ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ లిస్ట్ని ఒక్కొక్క వేరియబుల్లో అన్ప్యాక్ చేసి స్టోర్ చేసుకుంటున్నాం. సో ఈ విధంగా కూడా మనం అన్ప్యాకింగ్ చేయొచ్చు. సో దీన్ని మనం రన్ చేసామనుకోండి, చూడండి మనకి సో ఇండివిజువల్ అవుట్పుట్స్ అనేది మనకి ఇక్కడ సక్సెస్ఫుల్గా జనరేట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు సో లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనం ఈ విధంగా మనం అన్ప్యాక్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మనకి అనదర్ వే. సో దీంతో వచ్చేసి మనకి ఎక్స్టెండెడ్ అన్ప్యాకింగ్. బేసికల్గా మనకి ఎక్స్టెండెడ్ అన్ప్యాకింగ్ దేని అంటామంటే మనం ఆపరేటర్ని యూజ్ చేసామనుకోండి, దాన్ని మనం నెక్స్ట్ ఎక్స్టెండెడ్ అన్ప్యాకింగ్ అని అంటాం. సో సపోజ్ నేను ఇక్కడ అన్ప్యాకింగ్ ఆపరేటర్ యూజ్ చేశాను అనుకోండి, అండ్ దీన్ని ఇక్కడ మనం ఏం చేద్దామంటే ప్రింట్ ఏ ఇన్ సిమిలర్ మేనర్ ప్రింట్ బి. బేసికల్గా మనకి ఎక్స్టెండెడ్ అన్ప్యాకింగ్ అంటే ఏం లేదు, మనకి ఇక్కడ ఏమవుతుందంటే సో ఫస్ట్ ఏమైంది మనకి ఈ 100 అనేది మనకి ఏలో స్టోర్ అయిపోతుంది, అది మనకి ఆల్రెడీ తెలిసిందే. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే సో 400, 600, 900, 500 ఉంది చూసారా. సో ఈ మూడు కూడా మనకి ఒక లిస్ట్ ఫామ్లో వచ్చేసి మనకి బీలో స్టోర్ అయిపోతుంది. సో మనం బీని ప్రింట్ చేసినట్లయితే 400, 600, 900, 500 అనేది మాకు లిస్ట్లో మనకి ప్రింట్ అయిపోతుంది. కావాలంటే మీరు ఇక్కడ చూడండి 100, 400, 600, 900, 500 అనేది ఇక్కడ సక్సెస్ఫుల్గా ప్రింట్ అయిపోతుంది. సో దీన్నే మనం ఎక్స్టెండెడ్ అన్ప్యాకింగ్ అంటాం. బేసికల్గా మనకి ఎక్స్టెండెడ్ అన్ప్యాకింగ్ అంటే ఏం లేదు, లిస్ట్నే మనం ఒక లిస్ట్లో నుంచి అన్ప్యాకింగ్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ఆపరేటర్ని మనం లిస్ట్లో కనుక యూజ్ చేస్తే అది మనకు ఒక లిస్ట్ని అన్ప్యాక్ చేసి ఇస్తుంది. బట్ అదేవిధంగా మనం ఇంకా మనం ఫంక్షన్స్లో అది మనం డిస్కస్ చేద్దాం, నాట్ హియర్. సో అది మనం ఫంక్షన్స్లో డిస్కస్ చేద్దాం. సో దిస్ బ్రింగ్స్ ద ఎండ్ ఆఫ్ ద ట్యూటోరియల్. సో హ్యావ్ ఎ గ్రేట్ డే. జై భారత్. సో థ్యాంక్ యూ.